99 టీవీ స్పెషల్ డిబేట్కి స్వాగతం. నేను మూల శ్రీనివాస్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన దానికి కట్టుబడి ఉంది. 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో మరి ఇచ్చి తీరుతామని ఆ కులగణన ప్రక్రియ పూర్తయిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్పై మరి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఒక ఒత్తిడి అయితే చేసింది. సో దీంట్లో కేంద్ర ప్రభుత్వం దిగి రాలేదు. బీజేపీ 42% అంశంలో మరి మొత్తానికైతే కాంగ్రెస్ తెలంగాణ అసెంబ్లీకి సంబంధించిన చట్టం కావచ్చు, తర్వాత మరి క్యాబినెట్ ఆమోదం చేసిన ఆర్డినెన్స్ కావచ్చు, ఇటు గవర్నర్ దగ్గర అటు రాష్ట్రపతి దగ్గర ఇద్దరి దగ్గర మరి అంశానికి సంబంధించి ఒక క్లారిటీ రాలేదు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ఇచ్చిన మాట కట్టుబడి ఉంటున్నాం. సో ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా మరి భేటీ అయ్యారు. సుమారు గంటన్నర సేపు కూడా ఈ అంశంలో ఎలా ముందుకెళ్తామనే దానిపైన ఒక క్లారిటీ వచ్చినట్టు స్పష్టమవుతోంది. మరి ఖచ్చితంగా పార్టీ పరంగా 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు పోవాలనే ఒక నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. ఇదే అంశంతో పాటు పలు కీలక అంశాలపై కూడా మరి చర్చ జరిగినట్టు తెలుస్తోంది. సో ఓవరాల్గా ఇదే అంశంలో ఈరోజు స్పెషల్ డిబేట్. ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు డాక్టర్ వర్షిత్ రెడ్డి, బీజేపీ నాయకులు, అలాగే మరి శివకుమార్ లాల్ గారు డాక్టర్, సో కాంగ్రెస్ నాయకులు, విజయార్య క్షత్రియ బీఆర్ఎస్ నాయకులు. ఈ ముగ్గురు మరి ఈ డిబేట్లో జూమ్లో పాల్గొంటున్నారు. ముందుగా మరి శివకుమార్ లాల్ గారితో మాట్లాడదాం. శివకుమార్ లాల్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి శ్రీనివాస్ గారు. సార్ చెప్పండి, గంటన్నర భేటీ జరిగింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బంజారా హిల్స్ నివాసంలో. టీపీసీసీ అధ్యక్షులు ఇద్దరు కూడా మరి అతి త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడబోతుంది స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో. అయితే ఏదైతే 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో విద్యా ఉద్యోగ అవకాశాలు కావచ్చు, మరి రాజకీయ రిజర్వేషన్లు కావచ్చు, మరి చట్టబద్ధంగా చేద్దామనుకున్నారు. కానీ దానికి మరి కేంద్రంలో ఉన్న బీజేపీ మరి దానికి ఆమోదం తెలుపకపోవడంతో మరి ఎన్నికలు నిర్వహించాల్సిన సమయం ఆసన్నమైంది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాల్సిందని చెప్పి కూడా మరి ఇద్దరు కూడా డిసైడ్ చేసినట్టు స్పష్టం అవుతోంది. మరి నిజంగా 3-4 రోజుల్లో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉందా? అదే సమయంలో మరి కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయాల రిజర్వేషన్ల మాత్రమే పరిమితం అవుతుందా? మరి 42% విద్యా ఉద్యోగాల విషయానికి మరి ఏం చెప్తారు? బీసీలంతా కూడా మరి యువకులు కావచ్చు, తర్వాత మరి విద్యార్థులు కావచ్చు, వాళ్ళకు సంబంధించిన అంశంలో చట్టబద్ధత ఎప్పుడు కల్పించబోతున్నారు? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి చెప్పండి. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. అయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో ఎలక్షన్స్ కి ముందు ఏదైతే డిక్లరేషన్ లో 42% బీసీకి ఇస్తామని చెప్పడం జరిగింది, ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు బీసీ కులగణన గురించి కూడా కులగణన కంప్లీట్ చేసి దాని తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు అటు బీజేపీ కానీ ఇతర పార్టీలు బీఆర్ఎస్ కానీ అందరు కూడా ఆమోదం తెలిపారు. దాని తర్వాత గవర్నర్ గారికి పంపిస్తే అది పెండింగ్ లో ఉంది. ఇప్పుడు దాదాపు 3 నెలల నుంచి అట్లాగే పెండింగ్ ఉంది. దాని తర్వాత హైకోర్టు ఒక డిసిషన్ ఇచ్చింది, సెప్టెంబర్ వరకు కంప్లీట్ చేయాలనే రకంగా మాట్లాడింది. కాబట్టి దానికి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇస్తే కూడా ఈరోజు అటు ఏదైతే గవర్నర్ దగ్గర ఉన్న బిల్ పెండింగ్ అట్లనే ఉంది. మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాష్ట్రపతికి పంపిస్తే కూడా అది కూడా మేము లీగల్ ఒపీనియన్ తీసుకుంటామనే రకంగా పెండింగ్ పెట్టడం జరిగింది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ గతంలోనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. బిల్ పాస్ చేసిన తర్వాత 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నిరాహార చేస్తామనే రకంగా చెప్పడం జరిగింది. అది కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. 5వ తారీఖు రోజు పార్లమెంట్ లో స్తంభింపజేయడం జరిగింది, ప్లే కార్డులు పెట్టడం జరిగింది, వాయిదా తీర్మానం పెట్టమని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒత్తిడి చేయడం జరిగింది. ఇండియా కూటమి కూడా అక్కడ సపోర్ట్ చేయడం జరిగింది. కానీ అదే రకంగా ఆలోచిస్తే 6వ తారీఖు రోజు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. అక్కడ కూడా ఇండియా కూటమి వాళ్ళు అందరూ వచ్చిండ్రు. ఒక రాహుల్ గాంధీ గారు, ఇంకా మా అధ్యక్షులు, ఏఐసిసి అధ్యక్షులు వాళ్ళు రాలేదు, వాళ్ళకు వేరే పని ఉండే అనేది ఆల్రెడీ సంకేతాలు పంపించడం జరిగింది. దాని తర్వాత 6వ తారీఖు అదైంది. 7వ తారీఖు రోజు రాష్ట్రపతిని కలిసేది ఉండే. రాష్ట్రపతిని కలవడానికి పోతే రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే అటు నరేంద్ర మోదీ గారు కానీ ఇటు అమిత్ షా గారు కానీ చెప్పకపోతే ఇటు గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ మొత్తానికి ఇద్దరు కూడా ఎవరు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయరు అనేది కాంగ్రెస్ పార్టీకి అర్థమైంది. దాని తర్వాత
అక్కడ వాళ్ళ మీద తేవాల్సిన ఒత్తిడి తేవడం జరిగింది. ప్లస్ మొత్తానికి తెలంగాణలో బీసీ కులగణన కాంగ్రెస్ పార్టీ చేస్తా అంటే బీజేపీ అడ్డుకుంటుంది అనే రకంగా అయితే మొత్తానికి ఇండియా మొత్తంలో అది తెలిసింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతానికి మీరు అన్నట్టు ముఖ్యమంత్రి నివాసంలో ఒక గంటన్నర సేపు దీని మీద తర్జన భర్జన జరిగింది. కాంగ్రెస్ పార్టీ ముందు నిర్ణయం తీసుకున్నట్టే, ఒకవేళ బిల్లు పాస్ కాకపోతే 42% కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇస్తాము, బీజేపీ బీఆర్ఎస్ ఇస్తుందా అనేది ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఇస్తుందా ఇయ్యదా అనేది బీసీ జనాలు బీసీ నాయకులు చూస్తారు. ఇది బీసీ నాయకులు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదం ఎత్తినప్పటి నుంచి బీసీ ఆర్గనైజేషన్స్ కానీ బీసీ నాయకులు కానీ లేకపోతే బీసీ జేఏసీ కానీ ఇవన్నీ మొత్తానికి అన్ని ప్రభుత్వాల అంటే అన్ని పార్టీల మీద ఒత్తిడి తేవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున మటుకు మేము ఖచ్చితంగా 42% ఖచ్చితంగా రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే శివకుమార్ గారు, మీరు అలాగే ఉండండి. వర్షిత్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. వర్షిత్ రెడ్డి గారు, డాక్టర్ వర్షిత్ రెడ్డి గారు మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి సార్. శివకుమార్ గారికి, ప్యానల్ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. నమస్తే సార్. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు మీరు 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇటు గవర్నర్ ఆర్డినెన్స్ను కూడా మీరు క్లియరెన్స్ ఇస్తలేరు, అట్ ద సేమ్ టైం అసెంబ్లీలో 2 చట్టాలు చేసి రాష్ట్రపతికి పంపించాం, రాష్ట్రపతి దగ్గర నుంచి కూడా ఒక క్లారిటీ రాలేదు, దాని పట్ల క్లియరెన్స్ రాలేదు. అందుకే ఇక గత్యంతరం లేక మరి హైకోర్టు కూడా తీర్పు ఉంది, సెప్టెంబర్ 30 లోపు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి కనుక కాంగ్రెస్ పార్టీ ముందుగానే అందరికంటే ముందుగా 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాము రాజకీయ పరంగా పార్టీ పరంగా అని చెప్పి డిక్లేర్ చేస్తుంది. మరి మొత్తానికి బీజేపీని దోషిగా చూపెట్టే కార్యక్రమంగా ఇది భావించవచ్చా? దీంట్లో మీకు బీసీలు అంటే పూర్తిగా మరి ఈ 42% విషయంలో మీ వైఖరి ఏంటి, మీరేం చెప్తారు? ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారు. మొట్టమొదట వారు చేసినటువంటి సర్వే కూడా బోగస్ అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్పిండ్రు. వారి సొంత పార్టీ ఎమ్మెల్సీలు, వారి సొంత నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. వారి సర్వే ఏ ప్రకారంగా ఒక ఫేక్ సర్వే నిర్వహించిండ్రో అదే ప్రకారంగా ఒక మోసపూరిత ధోరణితోని బీసీలని మోసం చేసే విధంగా 42% ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంటే, మరి మతపరమైన రిజర్వేషన్లు ఇస్తూ మరి 10% ముస్లిమ్స్ని దాంట్లో చేర్చడాన్ని 42%లో చేర్చడాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకించి మేము మద్దతు తెలుపమని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇందాక శివకుమార్ గారు చెప్పినట్టుగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఏ రకంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మరి ఏవైతే ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల పేరిట మరి ఒక ముస్లింలను ఒక ఓటు బ్యాంక్ గా వాడుకునే ప్రయత్నం చేస్తూ గతంలో కూడా మరి ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు దాన్ని ఎట్లా కొట్టేసిందో మనందరం కూడా చూసినాం మనము. అంటే ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఏం చెప్తా ఉన్నారంటే, ఈరోజు ఓబీసీని ఒక దేశ ప్రధానిని చేసినటువంటి ఒక గొప్ప పార్టీ భారతీయ జనతా పార్టీ, ఒక ట్రైబల్ మహిళని ఈరోజు ప్రెసిడెంట్ చేసినటువంటి ఒక గొప్ప పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. ఈరోజు మోదీ గారి కేబినెట్ లో కూడా ఒక 27 మందిని ఓబీసీలని ఈరోజు మంత్రులుగా ఉంచినటువంటి ఒక గొప్ప పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ తెలంగాణ వచ్చేసరికి తెలంగాణలో కూడా ఆ రోజు కేసీఆర్ గారు కూడా చెప్పిండ్రు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మోసం చేసిండ్రు. అదే ధోరణిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా మరి ఎందుకు బీసీని ముఖ్యమంత్రిని చేయలేదు? ఈరోజు బీసీల గురించి మాట్లాడేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు మరి బీసీలకి ఈరోజు ప్రాధాన్యత కల్పించలేదు? వారు ఎంతమంది మంత్రులకి ఈరోజు వారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వారి యొక్క కేబినెట్ లో మరి బీసీలకే స్థానాలు కల్పించినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఒక డీసెంట్ ఒక మంచి మంత్రి పదవులు కూడా ఈరోజు అంటే వారికి ఒక పోర్ట్ఫోలియోస్ కూడా అలొకేట్ చేయలేదు బీసీలకి. మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీల గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉన్నది. ఈరోజు భారతీయ జనతా పార్టీ వైఖరి చాలా బీజేపీ స్టాండ్ చాలా స్పష్టంగా స్ట్రైట్ ఫార్వర్డ్ క్లియర్ ఉన్నది. దాంట్లో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. మేము మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకము, 42% ఖచ్చితంగా బీసీలకి వేయాలి. మీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. ఈరోజు నేను నల్గొండ జిల్లా నుంచి ఉంటాను. నేను ఐఎమ్ ఫ్రమ్ నల్గొండ.
ఈరోజు నల్గొండలో ఎవరికన్నా ఒక్క మంత్రి కన్నా మీరు అవకాశం ఇచ్చిండ్రా? ఈరోజు ఒక్క బీసీ మంత్రి కన్నా అవకాశం ఇచ్చిండ్రా? ఈరోజు ఒక రాజగోపాల్ రెడ్డి ఈరోజు మంత్రి పదవుల కోసం కొట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఉన్నవి సరిపోలేదని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చిండ్రు, అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇచ్చిండ్రు. సరే వాళ్ళిద్దరు ఏం పని చేయలేరు, వారు నల్గొండ ప్రజలందరూ కూడా మోసం చేసిండ్రు, అది వేరేది. అయితే ఈరోజు నల్గొండలో మా జిల్లాలో కూడా ఒక్క మంత్రి శాఖ కూడా ఈరోజు బీసీలకు ఇవ్వలేదు. మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్ముతలేరు. కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదన్నటువంటి విషయం తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించిండ్రు. మరి వీళ్ళ యొక్క డిలేడ్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో, డిలేడ్ టాక్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. ఇప్పటికే రోజు సర్పంచ్లకు రావాల్సినటువంటి నిధులు ఏవి కూడా రాలేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు పెట్టినటువంటి కారణంతో ఈ రోజు తెలంగాణ ప్రజలు ఎంతో మరి ఇబ్బందుల్లో ఉన్నారు. ఎంతో మంది ఈ రోజు నిధులు రాక కూడా మరి పెద్ద ఎత్తున నష్టపోతా ఉంటే తెలంగాణ సమాజం మొత్తము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మాత్రము ఏవైతే హామీలు నెరవేర్చలేదో, అవి ప్రామిస్ చేయలేదు కాబట్టి ఏమైనా వాతావరణం మారుతుందేమో, అరే కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నటువంటి వ్యతిరేకత ఏమైనా తగ్గుతుందేమో అని వాళ్ళు చూస్తూ ఉన్నారు. కానీ రోజు రోజుకి యొక్క వ్యతిరేకత తీవ్రత పెరుగుతూ ఉన్నది. ఈ రోజు అన్ని వర్గాల ప్రజలు కూడా మరి కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఈ రాబోయే ఈ స్థానిక ఎలక్షన్ లో మరి ఖచ్చితంగా పెద్ద ఎత్తున గుణపాఠం చెప్పడం ఖాయము. వాళ్ళు 42% వాళ్ళు బీసీలకు ఇవ్వడం ఏంటంటే, మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో ఉన్నది. మా కమిటీలలో కావచ్చు, మా మండల కమిటీలు నల్గొండ జిల్లాలో నాకు 46 మండలాలు ఉంటే 46 మండలాల్లో 44 మండలాలు మేము మేజర్గా ఒక 80% బీసీలకు మేము సంస్థాగతంగా కూడా ఈరోజు బాధ్యతలు ఇచ్చినాం. ఈరోజు బీసీలకు మేము పెద్ద ఎత్తున ప్రాధాన్యత కల్పించినాం. మేము ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా రేపు మాపు మా స్టేట్ కమిటీ అవుతుంది. దాంట్లో కావచ్చు మహిళలకి బీసీలకి ప్రాధాన్యత కల్పించేటటువంటి గొప్ప పార్టీ బీజేపీ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ మాటలు ఎవ్వరు కూడా నమ్మేటటువంటి పరిస్థితి తెలంగాణలో లేరు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఒకసారి మరి బీఆర్ఎస్ నాయకులు విజయార క్షేత్రయ్య గారు కూడా ఆయనతో మాట్లాడదాం. ఎట్లా చూస్తారు మరి 14వ తేదీన మరి బీసీ గర్జన పేరుతో మీరు ఒక భారీ బహిరంగ సభ ప్లాన్ చేస్తున్నారు. మరొక వైపు కాంగ్రెస్ ఇక ఈ 2-3 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుంది. సో దీంట్లో బీసీల అంశంలో ఇటు కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు కూడా ఎవరి వైఖరి వారు స్పష్టం చేశారు. సో మేము కులగణన చేశామని చెప్పి కాంగ్రెస్ చెప్తోంది. మరి బీజేపీ కేంద్రంలో ఉన్న పార్టీగా, అధికారంలో ఉన్న పార్టీగా మరి ఖచ్చితంగా 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో క్లారిటీ ఇవ్వట్లేదని ఆరోపిస్తుంది. మీరేం చెప్తారు విజయారే గారు? ఇక్కడ బీసీ రిజర్వేషన్ విషయంలో 2 పార్టీలు కూడా మోసం చేస్తా ఉన్నాయి. ఓకే, మరి ఆ మోసం ఎలాంటి మోసం అని అంటే, ఇచ్చి ఈరోజు ద్వంద్వ వైఖరి వహిస్తూ ఏదైతే ఆర్డినెన్స్ ఉందో, చట్టం చేసిన తర్వాత చట్టాన్ని ఎప్పుడు కూడా మరి తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపాలి. కేంద్ర ప్రభుత్వానికి పంపకుండా రాష్ట్రపతి గారికి ఎట్లా పంపుతారు? ఎక్కడన్నా మరి న్యాయ వ్యవస్థలో ఇలాంటి వెసులుబాటు ఉందా? లేదు. అంటే ఈరోజు ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీని మేము అన్నాం కానీ మరి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారంటే, అక్కడ మోదీ గారు ఎట్లా చెప్తే అట్లా వింటా ఉన్నారు. ఆర్డినెన్స్ ఇష్యూ ఎందుకు వచ్చింది, ఎట్లొచ్చింది అంటే దాన్ని ఎట్లనన్నా తాత్సారం చేయాలి. ఈరోజు రాష్ట్రపతి గారికి పంపేది లేకుండే కేంద్ర ప్రభుత్వానికి పంపాలి. మరి రాష్ట్రపతి గారికి ఏ ఉద్దేశంతో పంపిండ్రంటే దాన్ని తాత్సారం చేయడానికి అనుకుందాం. రాష్ట్రపతి గారికి పంపిండ్రు. రాష్ట్రపతి గారు మరి రిజెక్ట్ చేసుడా లేదంటే సిగ్నేచర్ పెట్టుడా? మరి 2 కాకుండా అట్లనే పెట్టుకొని ఉంటే రాష్ట్రపతి గారు అంటే ప్రధానమంత్రి గారి ఆదేశంతో మరి రాష్ట్రపతి గారు సంతకం అవుతుంది. ఇది వాస్తవం అన్నప్పుడు ఈడ ఏంటంటే వాళ్ళేమో ఆపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఈడ పంచాయతీ ఏంటంటే క్రెడిట్ కోస్ట్. ఒకవేళ అదేంటంటే విజయారే గారు చెప్పండి. ఒకవేళ ఈరోజు ఇది పాస్ అయిపోతే 42% ఇవ్వకపోతేనేమో మాకు లోకల్ బాడీ ఎన్నికలలో ఓట్లు పడే పరిస్థితి లేదు కాంగ్రెస్ పంచాయత్. ఇది ఒకవేళ నిజంగానే అమలు అయిపోతే రాష్ట్రపతి గారి సంతకము, కేంద్ర ప్రభుత్వం అనుమతి వస్తే మరి నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడతాయి అనే పరిస్థితి. అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఇరుకున పెట్టాలి అనే ఏకైక లక్ష్యంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు
చంద్రబాబు గారు పోయి ఈ బిల్లు విజయారాయ్ గారు మీరు అలాగే ఉండండి, మీ వాయిస్ డిస్టర్బెన్స్ మరి విజయారాయ్ గారు మీరు అలాగే లైన్లో ఉండండి, మీ వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంది. ఒక నిమిషం విజయారాయ్ గారు ఓడ్లో ఉండండి, మీరు ఓడ్లో ఉండండి, అలాగే ఉండండి, మీ వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంది. శివకుమార్ లాల్ గారు చెప్పండి చెప్పండి. ఎట్లా చూస్తారు ఇది? మీరు పంపించిర్రు, వాస్తవానికి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేయకుండా, మీరు ప్రధానమంత్రిని కలవకుండా, రాష్ట్రపతిని కలవకుండా మరొక రిజల్యూషన్ తీసుకొచ్చి మరి అసెంబ్లీలో కావచ్చు, క్యాబినెట్ ఆమోదం చేసిన 2 బిల్లులు కూడా దాన్ని ఒక పద్ధతి ప్రకారం చేయట్లేదు. ఇటు బీజేపీ దాన్ని మీరు అడగకుండా చేసే పరిస్థితి లేదు కనుక 2 పార్టీలు కూడా బీసీలను మోసం చేస్తున్నాయని చెప్పి విజయారాయ్ గారు అంటున్నారు. ఏం చెప్తారు చెప్పండి. బీఆర్ఎస్ వాళ్ళకి ఫస్ట్ మాట్లాడే నైతిక హక్కు లేదు వాళ్ళకి. ఎందుకంటే గతంలో 33% బీసీకి ఉంటే వాళ్ళు ఎంత ఇచ్చిండ్రు? 23% ఇచ్చిండ్రు. తక్కువ చేసింది ఎవరు? బీసీలను తక్కువ చేసి చూపింది ఎవరు? టిఆర్ఎస్ బీఆర్ఎస్ కాదా? ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు ఉల్టా మాట్లాడుతుండ్రు. బీఆర్ఎస్ వాళ్ళు ఆల్రెడీ గ్రౌండ్ లోనే లేరు. వాళ్ళు ఆల్రెడీ ఇప్పటి వరకు బీసీల తరఫున ఒక్క మాట మాట్లాడలేదు. వాళ్ళ అనుబంధ సంస్థ అనుకున్న కనీసం కవితనన్నా కనీసం ధర్నా చౌక్ దగ్గర వెళ్ళి నేను బీసీలకు మద్దతు చెప్తా లేకపోతే లేదని. ఇప్పుడు డ్రామారావు ఏడవేండో తెలియదు. డ్రామారావు మళ్ళీ ఉల్టా రేవంత్ రెడ్డి డ్రామాలు చేస్తున్నారని చెప్తుండ్రు. డ్రామారావుకి మొదటి నుంచి 10 సంవత్సరాల నుంచి డ్రామాలు ఎట్లా చేయాలా బాగా వెనతో పెట్టిన విద్య. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా మంచి మాటల మంత్రికుడు కాబట్టి వాళ్ళ కొడుకు డ్రామారావు కూడా అట్లానే మాట్లాడడం జరిగింది. ఇప్పుడు బీజేపీ పరంగా ఆలోచిస్తే బీజేపీకి ఉన్నదే ఒక్క సీటు ఉండే మొన్నటి వరకు. రాజాసింగ్ ఒక్కడే బీజేపీని లైమ్ లైట్ లో పెట్టింది బీజేపీ అనేది. ఈ రోజు వీళ్ళు మాట్లాడేది ఎట్లుందంటే విడ్డూరంగా ఉంది. ఒక బీసీని అధ్యక్షుడు చేయలేను. బీసీ రేపు బీజేపీ ప్రభుత్వంలో వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని వీళ్ళు మాట్లాడతారు. ఈ రోజు ఇప్పటి వరకు ఒక బీసీని అధ్యక్షుడిని చేసి చేయడానికి ఆలోచించిన వాళ్ళు ఈ బీసీల గురించి మాట్లాడుతారు. ఈ రోజు వీళ్ళు ఈడబ్ల్యూఎస్ కేమో 10% ఇస్తారు. ఈ రోజు బీసీల గురించి మాట్లాడితే వీళ్ళు మైనార్టీలని పెడుతుండ్రు. ఈ రోజు బీహార్ లో కానీ, గుజరాత్ లో కానీ, లేకపోతే మహారాష్ట్రలో కానీ, ఇంకా మిగతా రాష్ట్రాలలో యూపీలో కానీ ఈ రోజు బీజేపీ ఎక్కడైతే పాలిస్తుందో అక్కడ బీసీలో మైనార్టీ లేరా? మాట్లాడేదంతా చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంది. శ్రీనివాస్ గారు ఓకే, ఒక నిమిషం అట్నే ఉండండి. డాక్టర్ గారు శివకుమార్ లాల్ గారు అట్నే ఉండండి. చెప్పండి సార్, వర్షిత్ రెడ్డి గారు ఏం చెప్తారు? మీ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే, బీఆర్ఎస్ వాళ్ళు ఏం కామెంట్ చేశారో చూశారు. 2 పార్టీలు మోసం చేస్తున్నాయి 42% రిజర్వేషన్ విషయంలో. దీంట్లో మరి ఏం చెప్తారు? శివకుమార్ గారు కరెక్ట్గా చెప్పిండ్రు. బీఆర్ఎస్ పార్టీకి మరి ఎటువంటి చిత్తశుద్ధి లేదు, వారు కామెంట్ కూడా చేయలేనటువంటి విషయాన్ని వారు కరెక్ట్ గానే చెప్పిండ్రు. శివకుమార్ గారితో నేను ఏకీభవిస్తా. అయితే ఇప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వైఖరికి వచ్చేసరికి ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మరి ధర్నా చేసినప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు రాలేదు అక్కడికి? రాహుల్ గాంధీ గారి మద్దతు కూడా లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసేది మోసం అని తెలుసు కాబట్టి, మరి ఢిల్లీ వేదికగా మోసం చేస్తే అది మరి వారు రివర్స్ అవుతుందని తిప్పికొడుతుందని చెప్పి మరి రాహుల్ గాంధీ అక్కడ రాలేదు. అందుకని మరి రాహుల్ గాంధీ మరి బీసీలకు వ్యతిరేకంగా ఉన్నాడు అని చెప్పి మరి వారు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. రెండో విషయం వారు చెప్పింది ఏంటంటే, ఈరోజు సంస్థాగతంగా మా యొక్క రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఏ కులానికైనా సంబంధించినటువంటి వాడు అవ్వచ్చు. ఎందుకంటే అది మేము ఆర్గనైజేషన్ లో మా యొక్క కార్యకర్తలతోని సమన్వయం చేసేటటువంటి బాధ్యత, అది పబ్లిక్ తోని ఎటువంటి సంబంధం ఉన్నటువంటి బాధ్యత కాదు అది. ఈరోజు తెలంగాణలో ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ఆ రోజు మరి ఈరోజు ఎల్బీ స్టేడియం వేదికగా చెప్పినటువంటి విషయాన్ని మనం ఎవరం కూడా మర్చిపోవద్దు. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆ రకమైన మరి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఈరోజు దేశంలో కూడా ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఓబీసీగానే ఉన్నారు. ఈ రాష్ట్రంలో కూడా ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడితే కూడా మరి బీసీనే ముఖ్యమంత్రి చేస్తారని చెప్పిండ్రు. మూడోది ఏమని చెప్పిండ్రంటే, లైమ్ లైట్ గురించి మాట్లాడిండ్రు. మీ లైట్ డిమ్ అవుతున్నది రోజుకి, అందుకే మీరు లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టలేకపోతుండ్రు. నిన్న కూడా మా పార్టీలో చేరికలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మాజీ ఎమ్మెల్యేలు ఈరోజు కులగణనకి ఎవరు ఏ రకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపిందో మనం చూస్తూనే ఉన్నాము. ఈరోజు దేశవ్యాప్తంగా కులగణన చేసినటువంటి కులగణన ఈరోజు ఏ రకంగా మరి మద్దతు తెలిపిన నరేంద్ర మోదీ గారికి ఈరోజు మద్దతుగా ఈరోజు పెద్ద సంఖ్యలో ఈరోజు దళిత ఎమ్మెల్యేలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎంతో మంది ఈరోజు టచ్ లో ఉన్నారు. మరి అదే రకంగా బీఆర్ఎస్ పార్టీ ఖాళీగా పోతా ఉన్నది. అటువంటి విషయము ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మొన్న జరిగినటువంటి రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా బీజేపీ గెలిచింది.
అంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు క్షేత్రస్థాయిలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు పెరుగుతా ఉన్నది. మా యొక్క ఆర్గనైజేషన్ విషయంలో కమిటీలు కావచ్చు, ఈరోజు ప్రజాదరణ విషయంలో కావచ్చు, నేను సాక్షాత్గా మేము ఈరోజు ఘర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ కావచ్చు, లేదంటే మహాసంపర్క్ అభియాన్ పేరిట మేము గ్రామానికి గడప గడపకి వెళ్ళి ఈరోజు మేము ప్రజలందరినీ కలుస్తూ ఉంటే ఎంపీ ఎలక్షన్ల కంటే కూడా బెటర్గా అసెంబ్లీ, ఎంపీ, ఎమ్మెల్సీ, తర్వాత మళ్ళీ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయినాయి, వాటన్నిటికంటే కూడా బెటర్గా కూడా ఈరోజు ప్రజలలో ఎవరిని ముట్టుకున్నా కూడా అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఓబీసీలను కావచ్చు, మహిళలను కావచ్చు, పెన్షన్ల విషయంలో కావచ్చు, ఈరోజు రైతులైతే పెద్ద ఎత్తున వాళ్ళని గోసపుచ్చుకున్నారని చెప్పి చాలా బాధపడతా ఉన్నారు. వాళ్ళ పైసలు ఎగ్గొట్టిండ్రు వాళ్ళని చెప్పి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మొన్న అకాల వర్షాల వల్ల ఏ రకంగా ఈరోజు పంటల నష్టపోయి ఈరోజు ఒక పంటల బీమా పథకం కూడా ఈరోజు తెలంగాణలో అమలు చేయలేకపోతున్నారు. ఎందుకంటే నరేంద్ర మోదీ గారికి ఈరోజు పేరు వస్తారని చెప్పి ఫసల్ బీమా పథకాన్ని కూడా ఈరోజు అమలు చేయనటువంటి ఒక దౌర్భాగ్యపు పరిస్థితిలో ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నది. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పేటటువంటి ఏ మాటలు కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. వాళ్ళ లైట్ అంతా డిమ్ అవుతా ఉన్నది. ఈరోజు కమలం వికసించబోతా ఉన్నది. ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. వన్ మినిట్ చెప్పండి శివకుమార్ లాల్ గారు, మీరు ఢిల్లీలో ధర్నా చేసిరు 3 రోజులు, కానీ ఆ ధర్నాకు మీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ రాలేదు. సో ఎందుకు రాలేదు? నేను అదే చెప్పినాను ఫస్టే. బీజేపీ నాయకుడు వర్షిత్ గారు మాట్లాడక ముందే నేను చెప్పిన రాహుల్ గాంధీ గారికి కేసు ఉండే, వారు మా ఏఐసిసి అధ్యక్షుడు ఆయన కూడా వేరే దగ్గర బిజీ ఉంటూ రావట్లేదని చెప్పి ఆల్రెడీ సోనియా గాంధీతో సహా ఒక లెటర్ రాయడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి. అది ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. ఈ సభలో రేవంత్ రెడ్డి గారికి చెప్పిన లెటర్ లేని నేను ఈ ప్రోగ్రామ్ కి రావడం లేదు, నేను బిజీ ఉన్నా అనే రకంగా చెప్పడం జరిగింది. అది ఆల్రెడీ మీ బీజేపీ నాయకులు వేరే డిబేట్లలో ఒప్పుకున్నారు. అది రాహుల్ గాంధీ గారికి నిజంగా కేసు రాహుల్ గాంధీ గారు రాలేదు, ఎవరు రాలేదు, ప్రియాంక గాంధీ గారు తెలంగాణలో మీరు మోసం చేస్తున్నారని చెప్పి వాళ్ళు రాలేదు. ఇప్పుడు మీ దగ్గర అట్లా ఆలోచిస్తే బీజేపీలో ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయి అదేమన్నా చెప్తున్నారా మీరు? ఇప్పుడు ఈ రోజు ఈరోజు 11 ఏళ్ళలో మోదీ గారి సుపరిపాలనలో శివకుమార్ గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఈ రోజు మోదీ గారి ప్రభుత్వంలో మీరు చెప్పినట్టు ఒక్క అవకతవకలు అన్నారు కదా, మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాను నేను 99 టీవీ ఈ యొక్క లైవ్ డిబేట్ లో మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు చెప్పండి, మోదీ గారి పాలనలో ఏమైనా అవినీతి జరిగిందా? మీరు చెప్పండి. ఎందుకు జరగలేదు? ఆల్రెడీ దోచిపెడుతుండ అనేది, ఆదానికి దోచిపెడుతుండ అనేది మొత్తానికి ఈ రోజు లేకపోతే ఎన్నో రకంగా. ఇంకొక మాట, గతంలో ప్రధానమంత్రులు ఎంత మంది ఉన్నారో ఆ ప్రధానమంత్రుల తర్వాత ఈ 12 సంవత్సరాలలో నరేంద్ర మోదీ గారు చేసిన అప్పులు 3 times 4 times అయిపోయింది. కానీ నరేంద్ర మోదీ గారు ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్లే 3,950 కోట్లు. ఒక నిమిషం ఆదాని గారికి దోచిపెడుతున్నారు ఆయన ఆరోపిస్తున్నారు, ఏం చెప్తారు వర్షిత్ రెడ్డి గారు? నేనేమంటున్నాను, అదాని గారు కావచ్చు, మిగతా అంబానీ గారు కావచ్చు, ఆ రోజు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈరోజు కుబేర్లు వాళ్ళ పీరియడ్లోనే అయినరు. మోదీ గారు ఇంకా బీజేపీ ఈజ్ స్టిల్ అ యంగ్ పార్టీ, బీజేపీ ఈజ్ స్టిల్ అ యంగ్ పార్టీ. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అనేక స్కామ్లు చేసి వారు చెప్పలేకపోతున్నారు. శివకుమార్ గారు మళ్ళీ మీరు హోంవర్క్ చేసుకుని రావాలి. నెక్స్ట్ మళ్ళీ 99 మీరు ఏమన్నారు? ఫ్లైట్ టికెట్ల గురించి మాట్లాడుతున్నారు. మనం ఫ్లైట్ టికెట్ల గురించి బస్ టికెట్ల గురించి మాట్లాడద్దు. బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. 2G స్కామ్ కావచ్చు, 100 రకాల స్కామ్లు ఈరోజు బోఫర్ స్కామ్ కావచ్చు, 2G స్కామ్ కావచ్చు, టెలికాం స్కామ్ కావచ్చు, మీకు సరిపోదు. ఈ రోజు స్కామ్లని చేసింది స్కామ్రెస్. ఇది కాంగ్రెస్ కాదు, స్కామ్రెస్. మీది కాంగ్రెస్ కాదు, స్కామ్రెస్ అని చెప్పి దేశ ప్రజలు చెప్తే ఈ రోజు మీకు అర్థం కావట్లేదేమో. ఈ రోజు మీ స్థానం దేశంలో 20 రాష్ట్రాల్లో ఉందంటే. సో ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. ఇక డిబేట్లో పాల్గొన్న వర్షిత్ రెడ్డి గారికి, అలాగే విజయార్య క్షత్రియ గారికి, శివకుమార్ లాల్ గారికి మొత్తానికి
ప్రత్యేక ధన్యవాదాలు. సో ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి 99 టీవీ.